తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఇక్కడ తారీఖు అయితే చూసుకోవచ్చు. 20/11/2024 బుధవారం నాడైతే రైతు భరోసాకు సంబంధించి అయితే మనకైతే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట. మనకు నిన్నటి నుండే రైతుల ఖాతాలోనైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. స్కీమ్ మీద చూసుకోవచ్చు. ప్రభుత్వం అయితే వచ్చి మనకైతే ఏడాది అయితే పూర్తి అవుతున్న సందర్భంగా ఇప్పుడు ఏదైతే రైతుల ఖాతాలోనైతే రైతు భరోసా నిధులకు సంబంధించి, అలాగే ఇప్పుడు ఏదైతే గడిస్తున్న ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇవ్వలేకపోయిందనే విమర్శలు అయితే ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టిన ఈ విమర్శలు ఏదైతే ఉందో ఈ విజయోత్సవ అభిప్రాయకతంగా వచ్చేసి ఈ నెలాఖరు నుంచి వెళ్ళే ఇప్పుడు మనకి ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు కానీ కావచ్చు, అలాగే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో పెట్టుబడి సాయం కింద ఇచ్చే డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఈ ఏదైతే గుడ్ న్యూస్ ఉందో ఈ నిన్నటి నుంచి వెళ్ళి రైతుల ఖాతాలో 1, 2, 3 ఎకరాల వారి నుంచి వెళ్ళి 5, 6, 10 ఎకరాల వారికి పెంపు చేసేలానైతే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. తెలంగాణ రైతులకి గుడ్ న్యూస్. అకౌంట్లకి డబ్బులు జమ చేసుకోండి. ఒక్కసారి అకౌంట్ని అయితే చెక్ చేసుకోండి. ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉన్నదో కోటాక్ బ్యాంక్ కానివ్వచ్చు, అలాగే ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ అయితే చాలామంది వినియోగదారులు ఎవరైతే రైతు ఉన్నారో వీళ్ళకైతే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. మనకి 2-3 రోజులలో వచ్చేసి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఏదైతే అఫీషియల్గా వచ్చిన వార్త. ఈ ఇన్ఫర్మేషన్ ఉందో ఏదైతే ఉందో 2, 3, 4, 5, 6 ఎకరాల వారికి అయితే ఈరోజు లేదా రేపు ఎల్లుండి ఈ ఏదైతే ఉందో ఈ 3 రోజులలో వచ్చేసి 10 ఎకరాల వారికి కూడా పడడం అయితే జరుగుతుందన్నమాట. అయితే అఫీషియల్గా వచ్చిన వార్త. ఇక్కడ స్కీమ్ మీద చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి వెళ్ళి మనకి ఏదైతే రైతు భరోసాకు సంబంధించి మొదటి విడత నిధులు అయితే జమ చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లోనే రైతుల కోసం అయితే 72,000 కోట్ల నిధులు వేచి ఉంచామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఏదైతే ఉందో రైతులకైతే ఏదైతే పెట్టుబడి సాయం కింద ఇచ్చే డబ్బులు అయితే విమర్శలు అయితే కురిపిస్తున్నారు. కాబట్టి రైతులకైతే పెట్టుబడి సాయం, అలాగే ప్రభుత్వం కూడా వచ్చి సంవత్సరం అయినందున మనకు ఇప్పుడు ఏదైతే ఉందో ఒకవేళ ఇప్పుడు ఈ రైతు భరోసా ఏదైతే పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో జమ చేయకపోతే ఎక్కడ విమర్శలు రైతులైతే ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి మనకైతే ప్రభుత్వం అయితే నవంబర్ చివరి తేదీ నుంచి వెళ్ళి డిసెంబర్ మొదటి వారంలోగానైతే రైతు భరోసా డబ్బులు అయితే పూర్తిగానైతే రైతుల ఖాతాలను అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నది అయితే స్పష్టంగా చెప్పడం అయితే జరిగిందన్నమాట. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎవరైతే తెలంగాణలో ఉన్న మంత్రులు వీళ్ళు ఎవరైతే ముఖ్యాంశాలు ఎవరైతే ఉన్నారో రైతు భరోసాకు సంబంధించి వీళ్ళైతే స్పష్టంగానైతే చెప్పడం అయితే జరిగిందన్నమాట. అలాగే ఇక్కడ స్కీమ్ మీద చూసుకోవచ్చు. మనకు ఏదైతే 500 రూపాయల బోనస్ ఏదైతే ఉందో ఇప్పుడు తెలంగాణలో ఉన్న సన్నవాటిలో కొనుగోలు కేంద్రాలు అమ్ముకున్న రైతులు అలర్ట్ అవ్వాలి. వారి బోనస్ డబ్బులు సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి వెళ్ళే కొనుక్కోవచ్చు, లేదా సరఫరాల శాఖ అధికారులను అయితే ఆరా తీయవచ్చు అని అయితే మంత్రి చెప్పిన దాన్ని అయితే బట్ నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించవచ్చు అని అయితే ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్పిందన్నమాట. ఎవరైతే సన్నరీకం వాటిలు ఎవరైతే వీళ్ళు వేశారో వీళ్ళకైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. స్కీమ్ మీద చూసుకోవచ్చు. ప్రతి క్వింటాలకు వచ్చేసి 500 రూపాయల బోనస్ అయితే ప్రభుత్వం అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకే రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందన్నమాట. మీరు ఏం సాగు చేస్తున్నారో పంట స్థలం సంబంధించి అదైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే